నాకు ఒక డౌట్ వచ్చింది, ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ అసలు రెండు ఎందుకు? ఒక అకౌంట్ లో మనం ట్రేడింగ్ చేసేయచ్చు, ఇన్వెస్టింగ్ చేసేయచ్చు కదా అని. మన ట్రేడింగ్ అకౌంట్ ఎవడైతే బ్రోకర్ ఉన్నాడో వాడే షేర్స్ ని హోల్డ్ చేయొచ్చు కదా, ఈ రెండు అకౌంట్స్ మనకి ఎందుకు అని డౌట్ నాకు వచ్చింది కదా. కానీ సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెబీ కంట్రోల్లో ఉంటారు. అఫ్ కోర్స్ బ్రోకర్స్ వాళ్ళందరూ సెబీ కంట్రోల్లో ఉంటారు. సెబీ అంటే ఏంటంటే మనం బ్యాంక్ లాకర్ లాగా. అంటే ఏదైనా ఈ స్టాక్ మార్కెట్ లో ఏదైనా అన్సర్టెనిటీ లాంటి పొజిషన్ జరుగుతూ ఉంటే సెబీ అనేది వాటిని రిస్ట్రిక్ట్ చేస్తుంది. సెబీ అనేది దానికి. సో మన షేర్స్ అన్ని బ్యాంక్ లాకర్ లాగా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి. అండ్ ఒకవేళ మన బ్రోకింగ్ అకౌంట్ కి ఏమైనా జరిగితే మన షేర్స్ పోతాయి అన్న భయం మనకు ఉండదు. మన షేర్స్ పోతాయేమో అన్న భయం మనకు ఉంటే సెకండ్ అకౌంట్ చూస్ చేసుకోవచ్చు, లైక్ డిమాట్ అకౌంట్. కానీ ఇలాంటివి జరగకుండా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది ఈ డిమాట్ అకౌంట్ అనేది. సో బ్రోకర్స్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. ఎలాంటి బ్రోకర్స్ ని చూస్ చేసుకోవాలి అనేది మేజర్ గా 3 టైప్స్: ఫుల్ సర్వీస్, జీరో బ్రోకరేజ్, డిస్కౌంట్ బ్రోకరేజ్. సో ఈ 3 బ్రోకరేజ్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందాం. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డూ ఫాలో మైండ్ సెట్ మ్యాటర్స్. లెట్స్ గ్రో టుగెదర్.